హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిని. మీరు చూస్తున్నారు రవి టెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్. మీరు మొదటిసారిగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని నొక్కండి. అప్పుడు నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మళ్ళీ కొంత జోరు కనిపిస్తోంది. ఈ మధ్య ఓ నెల పాటు జోరు తగ్గినట్లు కనిపించింది. ఇప్పుడు మళ్ళీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన అప్డేట్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు ఈ నెల 25న పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ వరదలతో ఎక్కువగా నష్టపోయిన విజయవాడ బాధితులకు సంబంధించి కలెక్టర్ సుజన కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంపు వల్ల నష్టపోయి ఇంకా తమ వివరాలు నమోదు చేయించుకునే వారు ఎవరైనా ఉంటే వారు ఆదివారం సోమవారం సచివాలయాలకు వచ్చి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని కోరారు. బాధితుల ఫైనల్ జాబితాను సోమవారం మధ్యాహ్నం రిలీజ్ చేస్తామన్నారు. అందువల్ల ఎవరైనా మిగిలి ఉంటే రకరకాల కారణాలతో ముంపు వివరాలను నమోదు చేయించుకోకపోతే వారు వెంటనే చేయించుకోవచ్చు. ఆదివారం కూడా సచివాలయాలు పనిచేస్తాయి. ఇప్పటి వరకు 2740 మంది ఖాతాదారులు దరఖాస్తులు పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు. 148.22 కోట్ల రుణాల రీషెడ్యూల్ చేశామన్నారు. కొత్తగా 9.62 కోట్ల రుణాలు ఇచ్చామని వివరించారు. ఇక ఏపీ ప్రభుత్వం ఈ బుధవారం వరద బాధితులకు మనీ ఇస్తూ డైరెక్టుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే 25,000, మొదటి 50 అంతస్తుల వారికి 10,000 ఇస్తుంది. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన వారికి కూడా బుధవారమే మనీ ఇస్తుంది. ఫిషింగ్ బోట్ నెట్ పూర్తిగా దెబ్బతింటే 20,000, కొంత దెబ్బతింటే 9,000 ఇస్తారు. వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000, చెరుకుకు ఎకరాకు 25,000 ఇస్తారు. ప్రతి ఎకరాకు 25,000, పత్తి ఎకరాకు 25,000, వేరుశనగ, మొక్కజొన్న, రాగులు, కొర్ర సామలకు 15,000, అరటికి 35,000 ఇస్తారు. అలాగే సెరికల్చర్, పట్టుపురుగుల పెంపకంకు 6,000 ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు కూడా 25,000, అలాగే ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున సహాయం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వరదల్లో నీట మునిగిన ఆటోలకు, ట్యాక్సీలకు 10,000, అలాగే మోటార్ సైకిళ్ల మరమ్మతుకు 3,000 ఇవ్వాలని భావిస్తున్నారంట. ఈ వర్షాలు వరదలతో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి రైతులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారంట. అయితే ఈ ప్యాకేజీ పరిహారంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టం అంచనాలను, ఆర్థిక సాయంపై మంత్రులు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు ఆర్థిక సహాయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వరద బాధితులతో పాటుగా రైతుల్ని కూడా ఆదుకోవాలని, ఆ దిశగా వారికి ప్యాకేజీ పరిహారం అందజేయాలని ఆలోచన చేస్తున్నారంట. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా వారికి సహాయం అందజేయాలని భావిస్తున్నారంట. విజయవాడలోని పలు కాలనీల్లో వరద తగ్గిపోగా ఇళ్లలో బురద మాత్రం ఉంది. ఓవైపు ఫైర్ ఇంజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. బురద నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీసి మెకానిక్ షాపుల దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ చూసినా రిపేరీ కోసం తీసుకొచ్చిన బైక్లే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మెకానికులు ఇంటింటికి వెళ్ళి ఇళ్లలోని వస్తువులు, వాహనాలు రిపేర్లు చేస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలకు పరిశీలించారు. వరద బాధితులతో ఆమె నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత ప్రతి కుటుంబానికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని, తక్షణ సాయం కింద 15,000 అందించాలని షర్మిల డిమాండ్ చేశారు. బుడమేరు వరదపై టీడీపీ, వైఎస్ఆర్ల మధ్య బురద రాజకీయం జరుగుతోందని, ఈ వరదలకు చంద్రబాబు, జగన్ కారణమన్నారు. చంద్రబాబు ఇచ్చిన కాంట్రాక్టులకు జగన్ సీఎం అయ్యాక రద్దు చేశారో చెప్పాలన్నారు. వరదలతో పాటు 6,800 కోట్ల నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, కానీ కేంద్రం నుంచి ₹1 రాలేదన్నారు. విజయవాడ డివిజన్ నుంచి ఏటా 6,000 కోట్ల ఆదాయం రైల్వేకు వస్తుందని, కానీ కేంద్రం నుంచి గుక్కెడు నీరు కూడా ఏపీకి ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిల్లల నుంచి విరాళాలు సేకరించడం కాదు, కేంద్రం నుంచి 10,000 కోట్లు తీసుకురావాలని షర్మిల గారు డిమాండ్ చేయడం జరిగింది.